డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో హిందువుల పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమలలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి మొక్కులు చెల్లించుకోవడం ఆసక్తికరంగా మారింది. అలానే తిరుమల అన్నదాన క్షేత్రానికి సంబంధించి పెద్ద ఎత్తున విరాళం ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ కుటుంబం సిద్ధమైంది. అసలు తిరుమల పైన సడన్గా మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడిన వెంటనే తిరుమలకి వెళ్ళి మొక్కులు చెల్లించుకోవడం పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. దీనికి గల కారణాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. తిరుమల పవిత్రత గురించి, తిరుమల దేవుడి గురించి ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది. ఆవులు మాయమైపోతున్నాయి, చనిపోతున్నాయి అని రాజకీయపరమైన చర్చ జరుగుతుంది. ఒక్కసారిగా మొత్తం అదంతా ఒక టర్న్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు సతీమణి వెళ్ళడము, సో ఆమె క్రిస్టియన్ అయినా కానీ డిక్లరేషన్ ఇచ్చి మరీ మొక్కులు చెల్లించడము, అంటే మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక ఎత్తు అయితే, ఆమె వ్యవహరించినటువంటి తీరు ఇమ్మీడియట్గా సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళడం, ఏం జరిగింది? ఇంత వెంటనే ఇంత వేగంగా మొక్కులు చెల్లించుకోవడానికి కారణాలే? ముందుగా మనకి ఇప్పుడు మామూలుగా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంబేద్కర్ గారి జయంతి గుర్తు తెచ్చుకోవాలి. మీరు చెప్పిన సబ్జెక్టులో అండి కేశవ్ గారు, మన హిందూ సనాతన సాంప్రదాయం కట్టుబొట్టు మనల్ని చూసి మన సంస్కృతులు భాగం అవ్వాలని ఇతర దేశాల నుంచి వచ్చి కూడా మన సంస్కృతులు మిళితమైపోతున్నారు. మనం చూసాం చాలా మంది. కానీ మన వాళ్ళు వెస్టర్నైజేషన్కి వెళ్ళిపోతున్నారు. అది దారుణమైన పరిస్థితి. మనకంటే వాళ్ళకి ఎక్కువ ఆసక్తి వస్తుంది. వాళ్ళ ఆసక్తి కాకుండా అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితంలో అన్నా లెజినోవా సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి రష్యా నుంచి వచ్చిన అమ్మాయి ప్రవేశించిన తర్వాత అన్నీ కూడా భర్త అడుగుజాడలో నడుస్తుంది. పెద్ద బిడ్డని మొన్న అక్టోబర్లో డిక్లరేషన్ ఇచ్చి తీసుకెళ్ళారు వాళ్ళ పాప. పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళారు, స్వయంగా సంతకం పెట్టి. ఇప్పుడు తను సంతకం పెట్టి, అంటే చూడండి, క్రిస్టియన్ అయినా కానీ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసిన తన భర్త హిందూ అయ్యేతలకి తనతో పాటు మనం దశావతార టెంపుల్లో మనం చూసాం, ₹1,00,00,000 అన్నదానం ఇచ్చి ఈ బిడ్డ పుట్టినప్పుడు ఎవరైతే మార్క్ శంకర్ పుట్టినప్పుడు అక్కడ తీసుకెళ్లారు, నంబూరు నాగార్జున ₹1,00,00,000 అన్నదానం ఇచ్చారు. ఇప్పుడు మరలా ఆమె అక్కడి నుంచి సింగపూర్ నుంచి డిప్యూటీ సీఎం గారు అన్నా లెజినోవా వీళ్ళు వచ్చిన తర్వాత వెంటనే తనకున్న షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయినా పాప కంటిన్యూగా ప్రయాణం కదా, తన తల్లిగా మొక్కు తెచ్చుకోవడానికి తను కోలుకున్న తర్వాత ప్రాణాపాయ స్థితిని బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా ఒక ఆడవాళ్ళండి నిజంగా ఒక హిందూ సమాజంలో మనం ప్రతి మహిళ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరైనా తలనీలాలు సమర్పించడానికి జంకుతారు, అంత ఇది కాదు. బిడ్డలు పుట్టినప్పుడు ఏదో మొక్కు తప్పితే, ఇప్పుడు తన బిడ్డ కోలుకునే తెలియక ఆమె వచ్చి తలనీలాలు సమర్పించడం అంటే మామూలు విషయం కాదు. మొక్కు అంటే అది కూడా అందరూ భక్తుల వరుసలోనే అక్కడే చేసి, ఎందుకంటే ముందు రోజు వచ్చిన తర్వాత ఆమె డిక్లరేషన్ ముందు సంతకం పెట్టి ఇవన్నీ చేశారు. అంటే ఈ డిక్లరేషన్ అంటే ఏంటి? ఇది ఇప్పటి నుంచి కాదు, 1933 నుంచి వస్తుంది. అంటే మీరు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా హిందువులకి వాటికన్ సిటీ తర్వాత అంతమంది భక్తులు వచ్చేది తిరుపతి. అది బ్రిటిష్ వాళ్ళ సమయం నుంచి కూడా డిక్లరేషన్ అనేది ఉంది. ఇందిరాగాంధీ గారు వచ్చినా, అబ్దుల్ కలాం గారు వచ్చినా, సోనియా గాంధీ గారు వచ్చినా డిక్లరేషన్ మీద ఆ రోజు సంతకం పెట్టాల్సిన పరిస్థితి. ఈరోజు ఆ డిక్లరేషన్కి విలువ ఇచ్చి ఆమె సంతకం పెట్టిన వెంటనే ఆమె తీసుకుని చూస్తుంటే ఎమ్మటే వారాహస్వామి టెంపుల్కి వెళ్తాం, తర్వాత తలనీలాలు సమర్పించడం, మళ్ళీ ఉదయాన్నే సుప్రభాత సేవలో పాల్గొనటం, అది కూడా చూడండి సాంప్రదాయంగా శారీ కట్టుకొని. అదైన తర్వాత మనం అక్కడ చూస్తాం కదా, జ్యోతి కొబ్బరికాయ కొట్టేసి హారతి అఖండ జ్యోతి దగ్గర అఖండ జ్యోతి, ఇవన్నీ చూస్తూ ఉంటే మనం నేనైతే ఒక హిందువుగా చాలా ఆనందపడుతున్నా. మన మహిళలు కూడా, మన హిందూ సమాజంలో ఉన్న మహిళలందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు విజయం సాధించిన తర్వాత 100% స్ట్రైక్ రేటుతో తన భర్త వచ్చి కళ్ళకు దండం పెట్టినప్పుడు చిరంజీవి గారిని ఆ 2 చెప్పులు తన చేతితో తీసుకున్నప్పుడే ఇంత గొప్పగా ఒక క్రిస్టియన్ కూడా మన దేశం కానీ దేశం అయ్యండి కూడా అంటే భర్తను ఫాలో అవుతాం, మన సాంప్రదాయాన్ని గౌరవించడం. మనం వారణాసి వెళ్ళినప్పుడు చూసాం, మోదీ గారిని కలిసినప్పుడు చూసాం. ఇప్పుడు కూడా ఆ చీర కట్టుతో ఆమె అందరూ కూడా హృదయాలను గెలుచుకుందని అనుకోవాలి. ఆమెను చూసి నేర్చుకోవాలనే భావన అందరిలో కలిగింది. ఎందుకంటే తలనీలాలు సమర్పించడం అంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత వెంటనే ఇప్పుడు అన్నదానం ట్రస్ట్ కూడా ఏదో విరాళం ఇవ్వడానికి ఇప్పుడు మరి కాసేపట్లో ఆమె స్వయంగా వెళ్ళి తన బిడ్డ కోలుకున్న ఇదికి గుర్తుగా ఈరోజు అన్నదానం ఒక రోజు అయితే అండి 1,00,000 మంది పైన చేసినా కానీ వాళ్ళకి అయ్యే ఖర్చు 43,65,000 అవుతుందండి పెద్ద రోజుకి. మనం మొన్న చూసాం లోకేష్ గారు దేవాంశ్ పుట్టినరోజుకి ఆ రోజు అట్లా ఇచ్చారు ₹45 లక్షలు. ఈరోజు సేమ్ అట్లనే ఈరోజు అన్నదానం మొత్తం కూడా ఆమె అక్కడికి వెళ్ళి
తిరుమల తిరుపతి దేవస్థానానికి పే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చేయటమే కాకుండా స్వయంగా వడ్డించి అన్న ప్రసాదాలు స్వీకరించి రేణిగుంట విమానాశ్రయం ద్వారా ఈవినింగ్ కల్లా మళ్ళీ హైదరాబాద్ వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అనమాట. అంటే ఇన్ని చూస్తాం మనం. మామూలుగా అయితే చాలామంది నాయకులు నిన్నగా మొన్న కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చచ్చిపోతున్నాయి, గోవులు చచ్చిపోతున్నాయి అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో ఎప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి గారి టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కుటుంబం ఎవరు కూడా విరాళాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కుటుంబం ఒక 45 లక్షల విరాళం ఇచ్చింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబం ఒక 45 లక్షల విరాళం ఇస్తుంది. అంటే ఒక రకంగా వీళ్ళే ఒక ఐకానిక్గా ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడైనా జరిగినాయా లేదా మనం ఏమైనా దృష్టికోణం మిస్ అయిందా? గతంలో కూడా చేసేవాళ్ళ ఇట్లాగా? గత 5 సంవత్సరాలు దేవుణ్ణే తన పెరట్లో తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్ వేసుకొని చేశారు సార్ ఓపెన్గా మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేసి చెవిరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా దేవుడిని తన దగ్గర తెచ్చుకోవడం అనేది ఎక్కడ మన ప్రపంచంలో చూడాల. అది కాదు దేవుడు కోరుకునేది. ఆయన డిక్లరేషన్ ఇస్తారని చెప్పి అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే సమయంలో వాళ్ళ కూతురికి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు హిందువులు మోసం చేస్తున్నట్ట కాదా? ఇప్పుడు హిందూ సమాజం అంటే తీర్థప్రసాదాలు స్వీకరించాలి. నువ్వు పరమతం తీసుకున్నా ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెడతాం అంటే ఏంటి? దేవుడిని నమ్ముతున్నానని చెప్పడం, సంతకం పెడతాం, విశ్వసిస్తున్నానని చెప్పడం. ఆ విశ్వాసంలో ఆమె రష్యన్ మహిళను కూడా పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకున్నాడు. మరి అదే పవన్ కళ్యాణ్ వీళ్ళు విమర్శించి ఇప్పుడు ఏం చెప్తారు? సమాధానం ఏం చెప్తారు చెప్పండి? చాలా విమర్శలు చేశారు. డైరెక్ట్గా ఆమెను కూడా టార్గెట్ చేశారు. దీన్ని బట్టి ఒక మహిళ, మన దేశం మహిళ, సెయింట్ పీటర్స్బర్గ్లో 1980లో పుట్టిన అమ్మాయి తీన్మార్లో పరిచయం అయిన తర్వాత సినిమాలో ఒక ఇండియన్ని పవన్ కళ్యాణ్ చేసుకొని ఒక డిప్యూటీ సీఎం అయ్యి భారీగా ఆమె ఎక్కడన్నా కానీ ఆ పాశ్చాత్య ధోరణి కావచ్చు, వెస్టర్నైజేషన్ కోసం కనపడుతుందండి. ఆ వెంకటేశ్వర స్వామి ముందు చూడండి ఆమె కట్టుబట్టు. కాబట్టి నేటి హిందువులు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎవరైతే ఈయన విమర్శించిన వాదులు ఉన్నారో వాళ్ళకి చెంపపెట్టి, అంటే సనాతన ధర్మం పైన పవన్ కళ్యాణ్కి ఇప్పుడు సాధికారత వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే అది కూడా విమర్శిస్తున్నారు కదా, సనాతన ధర్మ రక్షకుడు అని పదే ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు కదా. మీరు అన్నట్టు సార్, హిందూ సనాతన సంప్రదాయానికి ఒక ఆయన బ్రాండ్ అయిపోయాడు. మీరన్నట్టు గతంలో చేయలేని విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో వెళ్ళి తిరుమల పవిత్రను కాపాడటానికి తమ వంతు కృషి చేస్తున్నారు. దానికి ఎవరో వీళ్ళు చెప్పి ఇప్పుడు సాక్షాత్తు నిన్న నాయుడు గారు, చైర్మన్ గారు ఆరోపించారు, అన్యమతస్థుడైన కరుణాకర్ రెడ్డి వాళ్ళ బిడ్డల్ని ఎవరికిచ్చి పెళ్లి చేశారు. వీళ్ళు హిందువుల గురించి చెప్తారు. గోశాలలో ఒక 2 గోవులు చనిపోతే 100 గోవులు చనిపోయినట్టు చూపిస్తున్నారు ఏగా చూపించి. ఇది ఇటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి నిన్న ఆరోపించారన్నమాట. వాస్తవం ఏదైనా కానీ సార్, అన్నా లెజినోవా మన దేశం కానీ మహిళ అయినా కానీ నేటి హిందూ మహిళలకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా చూస్తున్నారు, నిలిచారు. అది వాస్తవం. అది ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి. మన సాంప్రదాయాలు, మన కట్టుబట్టుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవంగా భావిస్తాం. వరాహస్వామిని సందర్శించుకోవటం అన్నీ కూడా సిస్టమేటిక్. ఎక్కడా చూడండి ఆమె అక్కడ ఆచారం ఎలా ఉందో ఆ ఆచారాన్ని పాటిస్తూ వెళ్ళారు 100%. ఇంకొకరైతే డిక్లరేషన్ చేసుకొని కొండ మీద ఎక్కడికి డిక్లరేషన్ చేసుకొని దర్శనం వరకు చేసుకొని వస్తారు. కానీ సిస్టమేటిక్గా అక్కడికి వెళ్ళిన మరుక్షణం ముందుగా తలనీలాలు సమర్పించడం, తర్వాత వరాహస్వామిని దర్శించడం, మళ్ళీ అక్కడ జ్యోతిని అక్కడ కొబ్బరికాయ కొట్టడం, తర్వాత మళ్ళీ ఆయన కూడా సిస్టమ్ దర్శనం చేసుకుని సుప్రభాత సేవలో పాల్గొని ఉదయాన్నే ఎక్కడ నిద్ర కూడా పోయి ఉండదు పాపం. పొద్దున్నే 3ంటికి తెల్లారుజామున 3ంటికి సుప్రభాత సేవలో పాల్గొని ఇప్పుడు కాసేపట్లో అన్నదానంలో పాల్గొనడం అంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలా డిప్యూటీ సీఎం గారు. సనాతన సాంప్రదాయానికి పవన్ కళ్యాణే కాకుండా పవన్ కళ్యాణ్ గారి భార్య కూడా, ఆయన కుటుంబం మొత్తం ఒక ఇదిగా మనం స్ఫూర్తివంతమైన కుటుంబంగా మనం చూడాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది తిరుమలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆచారాలని, ఆనవాయితీలని పాటిస్తూ డిప్యూటీ సీఎం సతీమణి అన్నా లెజినోవా పూర్తి స్థాయిలో దేవుడిపైన విశ్వసనీయతని ప్రకటించే విధంగా వ్యవహరించారు. అలానే సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ ఏదైతే చెబుతున్నారో ఆయన కుటుంబం మొత్తం అది ఆచరిస్తుందని మరోసారి స్పష్టం చేసినట్లయిందని చెప్పని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.